జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై కవితకు గౌరవం లేదంటూ ఆమె చరిత్రహీనురాలు అని మండిపడ్డారు. తెలంగాణ కోసం తామందరం పనిచేశామని, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నామని తెలిపారు. కవిత బీటీ బ్యాచ్ అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ ప్రస్తావిస్తూ తెలంగాణ చరిత్రను కవిత నాశనం చేసిందని, ఆమె ఇంట్లో కుక్కకు కూడా విస్కీ అని పేరు పెట్టుకుందని ఆరోపించారు. గెలిచిండు కానీ ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మేడ్చల్, కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు కానీ మొన్న కాంగ్రెస్ లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్ లో వచ్చి టికెట్ తీసుకుని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్ లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. మేడ్చల్ లో కూడా సేమ్ సిచ్యువేషన్, కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మేడ్చల్, కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో 3 సార్లు గెలిచిన తనను విమర్శించే స్థాయి కవితకు లేదన్నారు. కవిత తీరుకు కేసీఆర్ పై అభిమానంతోనే ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని, ఆమె బండారం బయట పెడితే ఏ బంగారం షాపు వదలలేదో తెలుస్తుందని హెచ్చరించారు. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా పార్టీ పేరు చెప్పుకుని 36 ఎకరాల భూమి దోచుకున్న విషయం తన దగ్గర ఉందని, హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలనేది కవిత టార్గెట్ అని ఆరోపించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని పేర్కొన్నారు. పదవులు అనుభవించి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుందని విమర్శించారు. మర్యాదగా మాట్లాడాలని, లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు, 100కి 100 పాలు నీ మొత్తం చిట్టైపుతా 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదాఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ దగ్గర నీకు నేను నువ్వు మంచిదాని మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని నువ్వు జైల్లోమా, మేము జైల్లోమా? ఎందుకు జైలుకి జవాబు చెప్పు తెలంగాణ.